నమస్కారం మిత్రులారా, ఈ రోజు మనం ద ఓవర్ లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 9ని ఈ వీడియోలో చూడబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మర్చిపోకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మనం చూడబోయే ఈ భాగం నాకు ఎంతో ఇష్టమైనది. ఇది ఆ స్థాయిలో అద్భుతంగా ఉంటుంది, కానీ ఇందులో కూడా మన కథానాయకుడి 10% శక్తిని కూడా చూపించరు. సరే రండి, ఈ రోజు కూడా అందులోకి వెళ్దాం. మనం చూసేది ఓవర్ లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 9. నాబే వచ్చి ఆ గుండువాడితో నాతో ఉన్నవారిని ఒక్క దాడితో చంపేశావా అని అడుగుతుంది. పర్వాలేదు, నీకు నైపుణ్యం ఉంది అని చెప్పి ఆ గుండువాడు కాంజీతో నువ్వు కూడా త్వరగా చనిపోలేదంటే నీకే ప్రమాదం అని నాబే చెబుతుంది. నీ స్నేహితుల కోసం పగ తీర్చుకోవడానికి వచ్చావా అని క్లెయిన్స్టైన్ అడగా, నాకు వారి గురించి అంతగా తెలియదు. నీ స్థానంలో నేనున్నా కూడా ఖచ్చితంగా వారిని చంపేదాన్ని. అది సమస్య కాదు. నా ప్రణాళికలో వారు ఉన్నారు, కానీ నువ్వు వారిని చంపి నా ప్రణాళికను పాడు చేశావు అని చెబుతుంది. నన్ను చంపగలననుకున్నావా? నా పేరు వింటేనే అందరూ భయపడతారో తెలుసా అని ఆ అమ్మాయి చెబుతుంది. నాకు నిన్ను చూసి భయం లేదు, రా తేల్చుకుందామని మన కథానాయకుడు యుద్ధానికి సిద్ధమవుతాడు. ఇక్కడ ఖాంజీ వచ్చి నువ్వు నా ముందు నిలబడలేవు అని చెప్పి ఒక మంత్రతంత్రాన్ని ప్రయోగిస్తుంది. చూసి జాగ్రత్త అని మన కథానాయకుడు ఆమెకు దూరవాణి సందేశం ద్వారా చెబుతాడు. వెనుక ఒక పెద్ద డ్రాగన్ వస్తుంది. నాబే దాని నుండి సులభంగా తప్పించుకుంటుంది. ఎంత పెద్ద మంత్రాన్ని ఉపయోగించినా ఈ డ్రాగన్ను నాశనం చేయలేవు, దీనికి మంత్ర నిరోధక శక్తి ఉంది అని ఆ గుండువాడు చెబుతాడు. నేను దీన్ని కొట్టి చంపుతాను అని ఖడ్గాన్ని తీయకుండానే ఆ డ్రాగన్ను కొడుతుంది. అది ఒక దెబ్బకే పడిపోతుంది. నిజంగా నువ్వు ఎవరివి అని అతను ఆశ్చర్యపోగా, నువ్వు నిజంగా ఒక మూర్ఖుడివి అని నాబే అంటుంది. అలా చెప్పి నేను నిన్ను చంపకుండా వదలను అని అంటూ మంత్రశక్తితో ఆ డ్రాగన్ కు చికిత్స చేస్తారు. ఆ డ్రాగన్ కి ఎటువంటి హాని కలగకుండా దానిపై అనేక రక్షణ మంత్రాలను వేస్తాడు. నాబే కూడా తనపై అనేక రక్షణ మంత్రాలను వేసుకుంటుంది. ఇప్పుడు ఆ డ్రాగన్ వచ్చి ఆమెపై దాడి చేస్తుంది, కానీ ఆమెకు ఎటువంటి నొప్పి కలగదు. అదే సమయంలో కాంజీ కూడా వచ్చి ఆమెపై దాడి చేస్తాడు, కానీ ఆమెకేమీ కాదు. ఇది అసాధ్యమని అతను ఆశ్చర్యపోతాడు. ఆ డ్రాగన్ వెనుక చెరువులా దాక్కోకుండా వచ్చి యుద్ధం చేస్తావా అని ఆమె అడగా, నా శక్తిని నువ్వు ఇంకా చూడలేదు అని చెబుతూ మరో పెద్ద డ్రాగన్ రప్పిస్తాడు. ఇప్పుడు అక్కడ 2 అస్థిపంజర డ్రాగన్లు ఉన్నాయి. నా పూర్తి మంత్ర శక్తిని ఉపయోగించాను, ఇక నా దగ్గర శక్తి లేదు, కానీ ఈ 2 డ్రాగన్లు ఆమెను అడ్డుకోవడానికి సరిపోతాయి అని అతను అంటాడు. ఇప్పుడు నాబే ఆ 2 డ్రాగన్లతో అద్భుతంగా పోరాడుతుంది, కానీ ఒక డ్రాగన్ నాబేను పట్టుకుని నలిపేస్తుంది. ఆమె చనిపోయిందని అనుకుంటే ఆమె ఆ డ్రాగన్నే సునాయాసంగా పక్కకు నెట్టివేస్తుంది. నీకింత శారీరక బలం ఎలా వచ్చింది? నిజంగా నువ్వు ఎవరివి అని అతను ఆశ్చర్యపోతాడు. నన్ను సృష్టించింది ఒక సర్వోన్నత శక్తి, దేవుడు కూడా ఆయన ముందు నిలబడలేడు. నీకివేవి అర్థం కావు అని నాబే చెబుతుంది. నీ సామర్థ్యం ఇంతేనా? నేను నీ నుండి ఇంకా ఎంతో ఆశించాను అని చెబుతూ ఆమె మన కథానాయకుడిని ఎగతాళి చేస్తుంది. నువ్వు కేవలం నా దాడులు ఎందుకు అడ్డుకుంటున్నావు? నువ్వు ఎందరో గొప్ప వ్యక్తులను చంపానని చెప్పావు కదా, నన్ను ఎదుర్కోవడానికి నీకు భయమా? దమ్ముంటే నాపై దాడి చేసి చూడు అని మన కథానాయకుడు అంటున్నాడు. ఆమె దాడికి సిద్ధమవుతుంది. అప్పుడు మన కథానాయకుడు అస్థిపంజర డ్రాగన్ చూస్తాడు. అంతే, నీ వాడి కథ ముగిసింది అని ఆమె చెప్పగానే, అవునా, నాకలా అనిపించట్లేదు, ముందు మనం తలపడదాం అని మన కథానాయకుడు అంటాడు. ఇప్పుడు ఆమె మంత్రశక్తిని ప్రయోగించుకుని వేగంగా వెళ్లి మన కథానాయకుడిపై దాడి చేస్తుంది. మన కథానాయకుడి కవచంపై ఒక గీత గీసి, నీ కవచం చాలా బలంగా ఉంది, పర్వాలేదు, నేను దాని బలహీనతను కనుగొని నిన్ను చంపేస్తాను అని ఆమె అంటుంది. నీ వల్ల అయినది ప్రయత్నించు అని మన కథానాయకుడు అనగా, ఆమె తన యుద్ధ విద్యలను మంత్రశక్తితో కలిపి మన కథానాయకుడిపై దాడి చేస్తుంది. కానీ అప్పుడు కూడా మన కథానాయకుడిని ఆమె ఏమీ చేయలేకపోతుంది. ఓహో, ఈ మంత్ర విద్యను ఉపయోగించి యుద్ధ విద్యలను ఇలా ప్రయోగించాలా? నీ నుండి నేను చాలా నేర్చుకుంటున్నాను అని మన కథానాయకుడు అంటాడు. ఈ చిన్న విషయం కూడా తెలియదా? నువ్వు నిజంగానే యోధుడివా? ఏది ఏమైనా నేను నిన్ను చంపబోతున్నాను అని ఆమె అనగా, ఓ నీకు అంత నమ్మకమా? సరే, నా ఆట సమయం అంతా ముగిసిపోయింది. నబరుల్ కామో, నజ్రీ కూడా శక్తి ఏంటో చూపించు అని మన కథానాయకుడు ఇక్కడి నుండి నబేకి వినిపించేలా అరుస్తాడు. ఏం చెప్తున్నావని ఆమె అడగా, నీ పూర్తి శక్తితో నాపై దాడి చేయి అని మన కథానాయకుడు అంటాడు. ఆ గుండువాడు చాలా అతిగా మాట్లాడుతున్నాడు. మనుషులంతా నా కాల్దులతో సమానమని నబే అంటుంది. ఆమెను చంపండి అని ఆ గుండువాడు చెబుతాడు. అప్పుడే మన కథానాయకుడు వచ్చి, నబరుల్ కామో, నజ్రీ శక్తి ఏంటో చూపించు అని మన కథానాయకుడు అరిచిన మాట ఆమెకు వినిపిస్తుంది. సరే యజమాని, నేను పోరాడవసరం లేదని చెబుతూ ఆమె స్థానాంతరణ గురించి ప్రస్తావిస్తుంది. వెంటనే మాయమవుతుంది. ఇప్పుడు ఆమె ఆకాశంలో పైకి ఎగిరి నిలబడి ఉంది. ఆమె ఎక్కడికి వెళ్ళింది? అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. ఆమె ఎగరగలదా? అలా అయితే ఆమె తప్పించుకోకుండా ఇంకా ఇక్కడే ఎందుకు నిలబడి ఉంది? బహుశా నా మంత్రభూతాన్ని ఆమె ఓడించగలనని పొరపాటుగా భావిస్తున్నట్లుంది అని ఆ బోడి తలవాడు అనుకుంటాడు. ఈ డ్రాగన్లను ఓడించడానికి నా దగ్గర అనేక మార్గాలున్నాయి. ఈ ప్రపంచపు అత్యున్నత జీవి అయిన నాజరిక్ పాలకుడొద్ద పనిచేసే పరిచారికతో పోరాడే అవకాశం నీకు లభించింది. దీనిని తలుచుకుని నీవు గర్వపడాలి అని ఆమె చెబుతుంది. అతను ఆమెను చంపమని ఆదేశించగా ఆమె మాయమై జవాన్ వెనుక ప్రత్యక్షమై పొడుస్తుంది. అతడు తిరిగి దాడి చేసే లోపే ఆమె వెంటనే స్థానాంతరణ చెందుతుంది. నేను అప్రమత్తంగా లేని సమయం చూసి నన్ను పొడిచావు కదా అని అతడు అడగా, నిన్ను చంపాలనుకుంటే నేను సులభంగా చంపగలను, దానికి ఒక ఉదాహరణ మాత్రమే ఇప్పుడు చూపించాను, కానీ నీ డ్రాగన్లను ఓడించడం అసాధ్యమని భావించావు కదా, మొదట వాటి సంగతి చూద్దామని ఆమె అడుగుతుంది. ఈ డ్రాగన్లకు మంత్ర నిరోధక శక్తి ఉంది, నీవు వీటిని ఓడించలేవు అని ఆ బోడి తలవాడు అంటాడు. ఆమె ఒక మంత్రాన్ని సృష్టిస్తుంది. ఇది ఏ స్థాయి మంత్రమని అతడు ఆశ్చర్యంగా అడుగుతూ, ఇది ఏ మంత్రమైనా నీవు వీటిని ఓడించలేవు అని అతడు చెబుతాడు. ఈ డ్రాగన్ల మంత్ర నిరోధక శక్తి కేవలం 6వ స్థాయి మంత్రం వరకే అడ్డుకోగలదు అని ఆమె చెబుతుంది. కానీ దేవతలు కూడా 7వ స్థాయి మంత్రం వరకే వాడగలరు. నీవు 7వ స్థాయి మంత్రాన్ని వాడగలవా అని అతడు అడగగా ఆమె నవ్వుతూ ఒకే ఒక దాడిని ప్రయోగిస్తుంది. ఆ డ్రాగన్ ఇప్పుడు ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. అలాగే ఆమె ఆ బోడి తలను కూడా కలిపి కాల్చి బూడిద చేసేసింది.
మనుషులను వేయించి తిన్నా కూడా రుచిగానే ఉంటుంది అని చెబుతూ ఆమె ఇలా అంటోంది. నువ్వు నీ కత్తిని కింద పెట్టేశావు. నీకు యుద్ధ విద్యలో అనుభవం కూడా లేదు. నువ్వు ఈ గొప్ప మహిళ గ్లామ్స్టైన్ ఓడించగలను అనుకున్నావా అని ఆమె అధిక ప్రగల్భాలు పలుకుతోంది. నువ్వు ఏదో పెద్ద యోధులను చంపావని చెప్పావు. నన్ను చంపడానికి నీకు భయంగా ఉందా అని మన కథానాయకుడు అడగగానే ఇప్పుడు ఆమె ఎన్నో మంత్రాలను ప్రయోగిస్తూ మన కథానాయకుడిపై దాడి చేస్తోంది. అతను కదలకుండా నిలబడి ఉన్నాడు. కంటిలో ఉన్న రంధ్రం ద్వారా ఆ కత్తిని దూర్చి పెద్ద పేలుడు సంభవింపజేసింది. మన కథానాయకుడు ఆమెను అలాగే పట్టుకున్నాడు. నువ్వు ఇంకా చావలేదా అని ఆమె ఆశ్చర్యంగా అడగా నీ దగ్గరికి పై దాచడం వల్ల ప్రయోజనం లేదని చెప్పి మన కథానాయకుడు తన అసలు రూపాన్ని చూపిస్తాడు. నువ్వు ఒక మృతదేహానివా అని ఆమె ఆశ్చర్యపోతోంది. నువ్వు ఏదో నిన్ను పెద్దవాడివి అనుకుంటున్నావు. కానీ నా తక్కువ స్థాయి మంత్ర విద్యతోనే అల్పధైర్యంతో కూడా నిన్ను నాశనం చేయగలను. కానీ నేను అలా చేస్తే నా గౌరవం వృధా అవుతుంది. అలాగే మాట్లాడుకుంటూ ఆమె వెన్నెముకను పట్టుకుని మన కథానాయకుడు కొంచెం కొంచెంగా వినడం ప్రారంభిస్తాడు. ఓ ఇది నా దారిలో అడ్డంగా ఉంది అని చెప్పి కంట్లో ఉన్న కత్తిని తీసి పక్కకు పారేసి ఆ సాహసికుల కత్తితో కూడా నిన్ను చంపవచ్చు. కానీ అది వృధా. అందుకే అది నా దగ్గరే ఉండనివ్వు. ఎందుకంటే అతని ఎముకను విరిచి చంపినా కూడా ఎలాగైనా నువ్వు చివరికి చావాల్సిందే. వారిని కూడా ఇలాగే కొంచెం కొంచెంగా చంపావు కదా, అదే విధంగా నువ్వు కూడా చావాలి అని చెబుతూ మన కథానాయకుడు ఆమెకు తీవ్రమైన వేదన కలిగిస్తూ నెమ్మదిగా ప్రాణాలు తీస్తున్నాడు. నన్ను వదిలేయి అని ఆమె అరుస్తున్నా హీరో ఆమె ఎముకలు విరగ్గొట్టి చంపేశాడు. ఇంతలో హంస్కే యజమాని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని ఆ రూపంలో చూసి నువ్వు యజమాని కాదు రాక్షసుడివి అన్నాడు. అప్పుడు ఒక నాబే వచ్చి కొట్టి ఈ ప్రాణికి విచక్షణ లేదు, దీన్ని మనం ఉంచుకోవాలా అని ప్రశ్నిస్తుంది. ఏమైనా ఇతను పురాణ ప్రసిద్ధ వివేకవంతుడైన రాజు, ఇతని మంత్రశక్తులు మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఇతని నజరికి తీసుకువెళ్దాం. ఆ తర్వాత ఇక్కడ ఏదైనా మంత్ర వస్తువు కనిపిస్తే దానిని మర్చిపోకుండా సేకరించు అని మన కథానాయకుడు చెప్తాడు. ఆమె కూడా దానికి సరే అని అంగీకరిస్తుంది. ఇప్పుడు మన కథానాయకుడు లోపలికి వెళ్తాడు. ఈ బల్లేదో కళ్ళను నేను వైద్యం చేసి సులభంగా నయం చేయగలను. దానికి ముందు ఈ మంత్ర వస్తువు గురించి తెలుసుకోవాలి అని చెబుతూ అంచనా వేస్తాడు. ఓహో ఇదేనా వివేక కిరీటం, దీనిలో నిజంగానే గొప్ప మంత్రశక్తి ఉంది. ఈ మంత్ర వస్తువు నజరేక్లో ఉంటేనే సరిగ్గా ఉంటుంది అని చెబుతూ మన కథానాయకుడు దానిని తీసుకుంటాడు. యజమాని నేను అలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి అని హంస్కే చెబుతుంది. రండి మన పనిని పూర్తి చేద్దామని అంటూ మన కథానాయకుడు అక్కడి నుండి బయలుదేరతాడు. ఇప్పుడు మన కథానాయకుడిని అత్యున్నత స్థాయి సాహసికుడిగా మార్చారు. అయినప్పటికీ అడమాంటియం ఫలకాన్ని ఇవ్వలేదని నార్వే కొంచెం బాధపడుతుంది. ఆల్బెడో ఏదో మాట్లాడాలని చెప్పింది, నేను ఆ విషయమే మర్చిపోయాను అని మన కథానాయకుడు అనుకుంటాడు. టెలిపతి ద్వారా ఆల్బెడోను సంప్రదిస్తాడు. సందేశం అని చెప్పగానే ఆల్బెడో అక్కడి నుండి లార్డిన్స్ నాజ్రిక్ ఒక సమస్య ఎదురైందని, షెల్టియర్ ద్రోహం చేసిందని ఆల్బెటో చెప్తున్నారు. ఈ ఘట్టంతో ఈ భాగం ముగుస్తుంది. దీని తర్వాత రాబోయే భాగాలు ఇంకా అద్భుతంగా అదే సమయంలో ఎంతో తీవ్రంగా సాగనున్నాయి. అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా చూసి ఆనందించండి. మీకు ఈ దృశ్యం మనకు నచ్చినట్లయితే ఇష్టపడి అలాగే మరవకుండా మా ఛానల్కు చందాదారులు అవ్వండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. సెలవు, మళ్ళీ కలుద్దాం.